నమస్తే. మిరీనా, మిరీనా అంటే ఏంటి? అదెక్కడ వాడతారు? ఎప్పుడు వాడతారు? ఎందుకు వాడతారు? అన్నది చెప్తాను. మిరీనా అనేది మీరు కొంతమంది వినుంటారు. కొంతమందికి తెలియకపోవచ్చు. ఎప్పుడైతే మనకు బ్లీడింగ్ అని వస్తారో, ఎక్కువ శాతం పెరిమెనోపాజ్ గానీ, 30స్ గానీ, 40స్ గానీ, 50స్ గానీ ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుంది, కానీ అక్కడ స్ట్రక్చరల్ కాజ్ ఏం లేదు. ఫైబ్రాయిడ్ లేదు, పాలిప్ లేదు, గర్భసంచి వాపు లేదు. ఇట్లాంటి వాళ్ళల్లో ఎక్కడైతే అక్కడ నిజంగా ఆర్గానిక్ కాజ్ లేదో, క్యాన్సర్స్ లేవో, ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈవెన్ ఏ ప్రాబ్లమ్ దొరకట్లేదు అనే వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళల్లో ఈ మిరీనా అనేది చాలా పనిచేస్తది. ఈవెన్ ఎండోమెట్రియల్ థిక్‌నెస్ ఎక్కువుంది గానీ వాళ్ళకు ఏటిపికల్ సెల్స్ గానీ, క్యాన్సర్ సెల్స్ గానీ ఏమీ లేవు. బయాప్సీ చేసినట్టయితే ఇవన్నీ నార్మల్ ఉన్న తర్వాత వాళ్ళకి ఇంకా బ్లీడింగ్ తగ్గట్లేదు, టాబ్లెట్స్ తోటి తగ్గట్లేదు అన్నప్పుడు వాళ్ళకు మిరీనా అనేది వాడతాం. ఇంకా ఎవరిలో వాడతామంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఒకరో, ఇద్దరో అయిపోయిన తర్వాత మాకిప్పుడే ట్యూబెక్టమీ వద్దు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వద్దు, కానీ స్పేసింగ్ కావాలా అన్నప్పుడు గూడా మిరీనా అనేది వాడతాం. అంటే కాపర్ టీ చాలామందికి తెలిసుంటది. ఇది గూడా పరికరం చూడ్డానికి కాపర్ టీ లాగుంటది. కానీ దీంట్లో ఉన్న మందు ఒక ప్రొజెస్ట్రాన్, లీవోనార్గెస్ట్రల్ అనేది ఒక వెరీ స్లోగా అది వెయ్యడము ఇది లీవోనార్గెస్ట్రల్. ఇది మిరీనా డబ్బా. లోపల ఒక సన్న టీ షేప్డ్ లాగుంటది. ఒక పొడుగు కాడ ఉండి సన్న టీ షేప్డ్ ఉండి కింద థ్రెడ్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కాపర్ టీ లాగా. కాకపోతే ఇందులో ఉన్న మందు హార్మోన్ లీవోనార్గెస్ట్రల్ 20 మైక్రోగ్రామ్స్, అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ లో డోస్, కరెక్ట్‌గా లోకల్‌గా విడుదలవుతుంటది. 24 అవర్స్‌లో ఒక 20 మైక్రోగ్రామ్స్ స్లోగా రిలీజ్ అయ్యి, ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది సన్నబరిచి బ్లీడింగ్ అనేది తగ్గిస్తది. సో, ఇది జస్ట్ ఓపీ ప్రొసీజర్ మాత్రమే. ఇనీషియల్లీ దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువుండేది. 8500 ఏమో ఉండేది. ఒక 10 ఇయర్స్ ఎగో. ఇప్పుడు చాలా తగ్గింది. మేబీ 3500 ఆర్ 4000 లోపలే ఉంది దాని కాస్ట్. 5 మినిట్స్‌లో అయిపోతది ప్రొసీజర్. సేఫ్ ప్రొసీజర్. దీని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జస్ట్ మైల్డ్ పెయిన్ అట్లా రావచ్చు వేయంగానే. ఆర్ ఆ తర్వాత కొంతమందికి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ స్పాటింగ్, కొంచెం కొంచెం స్పాటింగ్ 2, 3 మంత్స్‌కి ఒకసారి అవ్వడము, లేట్ అవ్వడము, ఒక్కోసారి అసలే కాకపోవడము. సో, ఇవి కొన్ని యూజువల్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్, స్పాటింగ్ ఇవన్నీ ఒక 6, 7 మంత్స్ అట్లుంటది. ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిపోతది. ఇంకా ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్కోసారి అది ఎక్స్‌పెల్ అయ్యి కిందికి జారొచ్చు, ఎళ్ళిపోవచ్చు. అది వెరీ లెస్, మేబీ 3, 4% ఆఫ్ ద కేసెస్‌ల ఆ ప్రాబ్లమ్ ఉంటది. సో, అందుకని అప్పుడప్పుడు ఆ థ్రెడ్స్ చెక్ జేసుకోమని చెప్తుంటాం. ఒకప్పుడు ఇది లేనప్పుడు అయితే థర్మల్ అబ్లేషన్ అని ఉండేది. దాంట్లో ఫెయిల్యూర్ రేట్స్ ఉండేది. అంటే ఈ ఎండోమెట్రియం పొరనంతా కాల్చేవాళ్ళం. కానీ అది ఎక్స్‌పెన్సివ్ ఉండేది. మెషిన్ ఎక్స్‌పెన్సివ్ ఉండేది. అండ్ రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఉండేది కాదు అందరిలో. అట్లా లేనప్పుడు వాళ్ళకి హిస్టెక్టమీ, అంటే యూట్రస్ తీయాల్సొచ్చేది. సో, ఇప్పుడు అది యూట్రస్ తీయకుండా ఒక చిన్న మెథడ్ తోటి యూట్రస్ కన్జర్వ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగేట్టు ఉందిప్పుడు. ఎప్పుడైతే మీ డాక్టర్ ఒకవేళ మిరీనా అన్నీ చూసి అవ్వట్లేదు, మిరీనా అని సజెస్ట్ చేస్తారో తప్పకుండా గో ఫర్ ఇట్. మిగతా క్యాన్సర్ లేదు, గడ్డలు లేవు ఇట్లాంటప్పుడు దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్.